యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో నేడు బీజేపీ భువనగిరి పార్లమెంటు అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ సుడిగాలి పర్యటన చేసి పలు సామాజిక వర్గాలను కలిసి తనకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆలేరు ఎస్సీ కాలనీ పోచమ్మ గుడి డ్రైవర్స్ అసోసియేషన్ బుడిగ జంగాల కాలనీలో తన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోచమ్మ గుడి వద్ద రజక సామాజిక వర్గం వారిని కలిసి షర్టును ఇస్త్రీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రధాని కావడం ఖాయమని, ఇక్కడ తనను గెలిపించాలని, భువనగిరిని అభివృద్ధి పథంతో నడిపిస్తానని చెప్పారు. రోజు ఉద్యమంలో రాకముందుకు రోజు ₹1,00,000 ఆదాయం ఉండే. తెలంగాణ ఉద్యమం వస్తే మన బతుకులు మారుతాయని ఇక్కడికి రావటం జరిగింది. తర్వాత ఎంపీ అయినాను, తర్వాత మాజీ ఎంపీ అయ్యాను. కానీ ఎప్పుడు ప్రజల్లో ఉన్నాను, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇతర అభ్యర్థులు ఎవరు ప్రజల్లో లేరు. అసలు ఎవరో కూడా ఎవరికి తెలియదు, సొంత పార్టీ వాళ్ళకే తెలియదు. రెండో అంశం, మోడీ గారు ఈ దేశానికి యుగపుత్రుడు. మోడీ గారు ఈ దేశానికి రక్ష. మోడీ గారు పేద ప్రజలకు రక్ష. మోడీ గారు మన ధర్మానికి రక్ష. మోడీ గారు బడుగు బలహీన వర్గాలకు రక్ష. ఇంకో అంశం మీకు తెలుసా, 75 సంవత్సరాల స్వాతంత్ర భారత్లో బీజేపీ పార్టీని ప్రథమంగా మొదటిసారి ఒక బీసీని ప్రధానమంత్రి చేసిండు. ఆ తడాకా ఏదో చూపెట్టాడు. మన వాళ్ళకి ఏం అక్కర్లే. నిజంగా సోయి ఉంటే మా 100% మోడీ గారికి ఓటేయాలి. 100% బీజేపీకి అందరితో అదే సబ్కా సాత్ సబ్కా వికాస్. అందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అనే తేడా లేకుండా భారతీయులందరూ వన్ అనే నినాదం బీజేపీ. అందుకని దాన్ని భారతీయ జనతా పార్టీ. కానీ అదే కాంగ్రెస్ కులాలు మతాలు మన్ను మశానం అవినీతి. ఇక కేసీఆర్ గురించి ఎక్కువ చెప్పటం అవసరం లేదు. 10 ఏళ్ళు సినిమా చూపెట్టిండు, మీరు చూసారు, మీరందరూ చూసారు, మనందరం చూసినాం. అందుకొరకు ఈరోజు మోడీ గారు అద్భుతమైన పథకాలు తెచ్చారు. మీరు పాంప్లెట్ ఇచ్చారు కదా, దయచేసి ఇంటికి వెళ్ళి చదవండి. పాంప్లెట్ కష్టపడి ఎవరో రాయలేదు, నేనే రాసిన. నేను ఒక టైం లేకున్నా కూడా నేనే, ఎందుకంటే వేరే వాళ్ళు రాస్తే వేరే విధంగా ఉంటుంది. నా మనసుతో రాస్తే నేను చేసిన పనులు వచ్చింది తెలుస్తాయి. ఈరోజు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఎన్నికైనప్పుడు 16 ఎంపీలు, నా ముందర 15 మంది ఎంపీలు ఉన్నారు. బూర నర్సయ్య గారు ఇట్లాంటి పాంప్లెట్ వేసారు. దమ్ము ధైర్యం ఉంటే ఎవరన్నా పాంప్లెట్ ఏమన్నా చేసిన పనులు ఏమన్నా. నేను 9,000 కోట్ల నిధులు తెచ్చాను మోడీ గారి దగ్గర నుంచి. ఎయిమ్స్ హాస్పిటల్ బీబీనగర్లో మీకు ఉంది కదా, అపోలో హాస్పిటల్ 20 ఎకరాలు ఉంటే ఎయిమ్స్ హాస్పిటల్ 220 ఎకరాలు. అపోలో హాస్పిటల్లో 10 లక్షల ఒక ఆపరేషన్ అయితే మన దగ్గర 10 రూపాయల నుంచి 10,000 అయిపోతారు. అంతకంటే మంచి పని ఏమన్నా ఉంటుందా? అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం తెచ్చారు, MNTS తెచ్చారు. మరి యాదాద్రి వరకు త్వరలోనే అది ఆలేరు వరకు, తర్వాత జనగాం వరకు పొడిగించడం జరుగుతుంది. మొదట యాదాద్రి వరకు, తర్వాత రెండో ఫేజ్లో జనగాం వరకు మన ఆలేరు వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. 524 కిలోమీటర్లు జాతీయ రహదారి తెచ్చారు. కులవృత్తులకు మోత్కూరు హ్యాండ్లూమ్ క్లస్టర్ పెంపర్తికి 2 కోట్లు, మోత్కూరుకు 2 కోట్లు, సిరియాల పెయింటింగ్కు ₹1 కోటి పాడి రీసెర్చ్ సెంటర్ తేవడం జరిగింది. అదేవిధంగా జనగాంలో 100 పడకల మాతా శిశు హాస్పిటల్ తేవడం జరిగింది. సిరియాలలో పాలిటెక్నిక్ కాలేజ్ తేవడం జరిగింది. ఇవన్నీ మీ కళ్ళ ముందర కనిపిస్తుంది. ఇది బూర నర్సయ్య గౌడ్ యొక్క ట్రాక్ రికార్డ్. ఇక మన బీసీలకు సంబంధించింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నుకున్నారు. సరే, కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ ఎన్నుకున్నారు. మా పదేటం ఎట్లయిందంటే పెనం నుంచి పొయ్యిల పడ్డట్టు అయింది. ఆకాశం ఇస్తా, చంద్రబాబు ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అన్నాడు. ఇంతవరకు ఏమైనా ఇచ్చిందా? 130 రోజులు అయిందా? 150 రోజులు అయిందా? 150 అయిందా? 150 3 నెలల్లో అసలు రైతు బంధు వచ్చిందా అని 3 ఎకరాలకు 4 ఎకరాలకు వచ్చింది. ఏమన్నాడు, ఎకరానికి నేను 15,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిందా? రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిందా? కౌలు రైతుకు 12,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిందా? ఉన్న రైతు బంధుకే లేదు. ఎట్లా ఉందంటే కొన్న నాలుక మందేస్తే ఉన్న నాలుక ఓడిపోయినట్టు అవుతుంది.
మరి ఒక్కొక్క మహిళకు 2500 ఇచ్చిందా? 2 లక్షల వరకు రుణమాఫీ సింగిల్ స్ట్రోక్లో నేను సీఎం కాగానే ఇస్తా అన్నాడు. ఇంతవరకు దాని ఊసి వెళ్ళిందా? వెళ్ళలేదు. ఇక కొలి వృత్తులకు మనకు ఇది చేస్తా అదే చేస్తా అన్నాడు, వచ్చిందా? రాలేదు. బడ్జెట్ పెడతాం, సప్లాన్ పెడతాం అన్నాడు, పెట్టిందా? పెట్టలేదు. ఈరోజు బీసీలకు పెద్దపీట వేసేదే మోడీ గారు. మీకు తెలుసా లేదో, సెంట్రల్ గవర్నమెంట్లో 27 మంత్రులు బీసీలు ఉన్నారు. 27 మంది బీసీలు ఉన్న చరిత్రలో ఎవరికి జరగలేదు. ఈరోజు నేను బీజేపీ పార్టీలో చేరిన తర్వాత నన్ను మోడీ గారు ఏది కోరి విశ్వకర్మ యోజనకు నన్ను కన్వీనర్గా రాష్ట్ర ఇన్ఛార్జిగా పెట్టారు. ఈరోజు 18 కులాలకు 18 వృత్తులకు 1,30,000 మందిని నేను సెలెక్ట్ చేశాను. ఇందులో చాలా మంది సెలెక్ట్ అయ్యారు. అయిన వాళ్ళు ఉంటే చేతులు లేపండి. రాజకుడు కానీ టైలర్ కానీ అయినారు, ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఒక్కొక్కరికి ట్రైనింగ్ అప్పుడు 3,000 ఇస్తున్నాం, తర్వాత 15,000 ఇస్తున్నాం. ఆ తర్వాత 3 లక్షల వరకు పావుల వడ్డీతో ఎలాంటి పూచకత్తు లేకుండా వడ్డీ ఇస్తున్నాం. వడ్డీ లేకుండా పావుల వడ్డీతో ఎలాంటి పూచకత్తు లేకుండా రుణాలు ఇప్పిస్తున్నాం.